విఘ్నేశ్వరుడి మహత్యం మానవాళికిచ్చే మహత్వపూర్ణ సందేశం మాత్రం మారదు. పట్టుదల, చిత్తశుద్ధి, కార్యదీక్ష, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, దయ, దాతృత్వం, ఐకమత్యం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన, ఇలా వినాయకుడి పూజలో ఆధ్యాత్మిక వైభవమే కాదు సామాజిక కోణము దాగుంది. దాన్ని ఒక్కో రకంగా ఆవిష్కరిస్తే మనుషుల్ని సన్మార్గంలో నడిపే దివ్య జ్యోతిగా ప్రకాశిస్తుంది. అష్టాదశ పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఆ వామనాకారుడి విరాట్ రూపాన్ని, మంగళ స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తాయి. వినాయకుడు అనగానే పొడవైన తొండం, విశాలమైన చెవులు, ఏనుగు తల, మేరు పర్వతం లాంటి దేహం, 4 చేతులతో కూడిన దివ్యమంగళ రూపం మనసులో సాక్షాత్కరిస్తుంది. దేవగణాలలో తొలి పూజలందుకునే స్థాయికి ఎదిగిన గణేశుడి ప్రతి అడుగులో ఆధ్యాత్మికతే కాదు, విజేతలకు దక్కే గౌరవం కనబడుతుంది. దుష్ట శిక్షణ కోసం గణనాథుడు ఒక్కో యుగంలో ఒక్కో అవతారమెత్తారు. ఆయను అఖండుడు, అజేయుడు, పరిపూర్ణుడు, పరబ్రహ్మ స్వరూపం. అందుకే విఘ్నాధిపతిగా దేవతలంతా ముక్తకంఠంతో ఆమోదించారు. సకల గణాలకు అధిపతిగా మారి గణపతి అయ్యాడు. గజముఖాసురుడు దేవతల్ని బాధిస్తుంటే ఆ అసురుడిని తన శక్తి, తెలివితేటలతో ఓడించి ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఏకదంతుడు. అన్ని కార్యాలకు అడ్డంకుల్ని సృష్టించే విఘ్నాసురుడి మదం అణచివేశారు. దేవతల్ని, భక్తుల్ని బాధపెట్టే సింధూరాసురుడిని వినాయకుడు తన దివ్య శక్తులతో సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి. అలా వీరత్వంలోనూ, యుద్ధ నీతిలోనూ వినాయకుడి విజయాలు ఎన్నో. ఒకసారి పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడికి, అదేవిధంగా కుమారస్వామి వారికి ఈ విషయంలో పందెం పెట్టినప్పుడు